ఏంటి నీ డ్రీమ్ ఏంటి? అసలు ఏం వచ్చావు? అసలు ఎలా పెరిగావు? నీ నీ ఒక కెరియర్ ఏంటి? ఎక్కడ సెలెక్ట్ అయ్యావు? సో అది తెలుగులో అర్థమయ్యే విధంగాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే సింగిల్ పేరెంట్ చైల్డ్. సో అలాగే వచ్చేసి నేను అలాగే మదర్ చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ పడేసి అక్కడిక్కడ వర్క్ చేసి మా అన్నయ్య నన్ను మంచిగా చదివించారు. సో నేనేమనుకున్నానంటే నా లైఫ్లో మా అమ్మకైతే ఒక మంచి లగ్జరీస్ లైఫ్ ఇవ్వాలి, బ్యాక్ బోన్లా స్టాండ్ అవ్వాలనేసి అనుకున్నాను. అలాగే నాకు వన్స్ అపాన్ టైం నాకు కాల్ రావడం జరిగింది, ఇలాగా ఫ్లైవర్గ్ అనేసి ఉంది, ఏవియేషన్ అకాడమీ ఒక ఇంటర్వ్యూ ఉంది, హ్యావ్ టు ఫేస్ అన్నారు. ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు కానీ కొంతమంది సెలెక్ట్ చేశారు దాంట్లో. ఇన్ దట్ వన్ ఆఫ్ మీ. ఆఫ్టర్ దట్ మాకు వచ్చేసి ఇలాగ ట్రైనింగ్ ఉందని చెప్పారు, 12 months అనేసి ట్రైనింగ్ చెప్పారు, 100% ప్లేస్మెంట్ అని చెప్పారు. సో చెప్పినట్టు అలాగ ప్లేస్మెంట్ ఇచ్చారు ఇండిగోలో. సో నేనేమనుకున్నానంటే మా అమ్మని ఎప్పటికైనా ఫ్లైట్ ఎక్కించాలి, ఫ్లైట్లో తిరగాలనేసి అనుకున్నాను. ఆ డ్రీమ్ అనేది ఫ్లైవర్గ్ వల్ల ఫుల్ఫిల్ అయింది, థ్యాంక్స్ టు ఫ్లైవర్గ్. నేను గొప్పగా చెప్పట్లేదండి ఫ్లైవర్గ్లో జాయిన్ అవ్వాలి. ఇలాగ మీరు వచ్చి నమ్మి మీరు నేర్చుకోగలితే ఇలాంటి ఉన్నత స్థాయిలోకి మీరు వెళ్ళగలుగుతారు. నేను నమ్మే ధర్మం ప్రకారంగాని ఆ ధర్మాన్ని ఆ బిడ్డకి ఇచ్చాను, వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చాను. సో నేను ఈ రోజు నుంచి వీళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి లాంటి, సో వీళ్ళకి జీవితాంతం నా సపోర్ట్ ఉంటుందని చెప్పి, ఎటువంటి సపోర్ట్ కావాలని ఎటువంటి గైడెన్స్ కావాలని నేను మనస్ఫూర్తిగా ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిలబెట్టి ప్రూవ్ చేసి అండ్ ఫ్లైఓవర్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.